హలో ఫ్రెండ్స్, నా పేరు కిరణ్. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జిఎస్టీ ఇన్వాయిస్ సిరీస్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అడ్వైజరీని గవర్నమెంట్ ఇష్యూ చేసింది. అంటే ఒక కొత్త ఇన్వాయిస్ సిరీస్ ఇచ్చుకున్నప్పుడు లేదా పాత సిరీస్నే కంటిన్యూ చేసినప్పుడు మీరు ఈ జాగ్రత్తలు పాటించాలి. లేనిచో ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుంది. సో గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఆ అడ్వైజరీ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అటెన్షన్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ పేయర్స్ ఈజ్ ఇన్వైటెడ్ టు రూల్ 46 ఆఫ్ బి ఆఫ్ ద సిజిఎస్టీ రూల్స్ 2017. సో ఫ్రెండ్స్, సిజిఎస్టీ రూల్స్లో రూల్ 46B అనేది ఇన్వాయిస్ సిరీస్ గురించి తెలియజేస్తుంది. విచ్ స్పెసిఫైస్ దట్ ద ట్యాక్స్ ఇన్వాయిస్ issued by a registered person should have a consecutive serial number not exceeding 16 characters in one or multiple series containing alphabets or numerals or special characters. So, ఒక రిజిస్టర్ పర్సన్ ఇష్యూ చేసే ట్యాక్స్ ఇన్వాయిస్ నంబర్ 16 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు. 16 క్యారెక్టర్స్ కంటే తక్కువ ఉండవచ్చు, బట్ మ్యాక్సిమం 16 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. సో కొత్త ఇన్వాయిస్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు వాటిలో లెటర్స్ లేదా నెంబర్స్ లేదా స్పెషల్ క్యారెక్టర్స్ అంటే సింబల్స్ అంటే హైఫెన్, డాష్, స్లాష్ ఇలాంటి సింబల్స్ అనమాట. సో ఇలా లెటర్స్, నెంబర్స్, సింబల్స్ కాంబినేషన్లో ఇన్వాయిస్ సిరీస్ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఇష్యూ చేసే ఇన్వాయిస్ సిరీస్ యూనిక్గా ఉండాలి, అంటే భిన్నంగా ఉండాలి. అంటే ఏ ఇన్వాయిస్ నెంబర్కి ఆ ఇన్వాయిస్ నెంబర్ భిన్నంగా ఉండాలి. సేమ్ ఇన్వాయిస్ నెంబర్ మరలా ఇష్యూ చేయకూడదు. నెక్స్ట్, దిస్ రూల్ ఇంప్లైస్ దట్ విత్ ద స్టార్ట్ ఆఫ్ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ 2019-20 with the effect of 1/4/2019 a new invoice series unique for the financial year is to be started by the GST taxpayers. సో ఈ రూల్ 46 ఆఫ్ బి అనేది ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లో ఎంప్లాయ్ అవుతుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి 1 ఏప్రిల్ 2019 నుండి ఈ రూల్ అప్లై అవుతుంది. సో ప్రతి ట్యాక్స్ పేయర్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ లో ఒక కొత్త ఇన్వాయిస్ సిరీస్ అనేది ఇష్యూ చేయాలి, బట్ ఆ ఇన్వాయిస్ సిరీస్ అనేది భిన్నంగా ఉండాలి. నెక్స్ట్, సిమిలర్ ప్రొవిజన్స్ ఈజ్ దేర్ ఇన్ రూల్ 49 ఆఫ్ ద సిజిఎస్టీ రూల్స్ 2017 ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ బిల్ ఆఫ్ సప్లై బై రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ అవైలింగ్ కంపోజిషన్ స్కీమ్ ఆర్ సప్లయింగ్ ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ బోత్. సో సిజిఎస్టీ రూల్స్లో రూల్ 49 అనేది కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్ ఇష్యూ చేసే బిల్ ఆఫ్ సప్లై యొక్క నెంబర్ సిరీస్ గురించి తెలియజేస్తుంది. సో ఇంతకు ముందు ట్యాక్స్ ఇన్వాయిస్ సిరీస్కి చెప్పిన రూల్సే బిల్ ఆఫ్ సప్లైకి కూడా వర్తిస్తాయి. అంటే బిల్ ఆఫ్ సప్లై నంబర్ సిరీస్ కూడా 16 క్యారెక్టర్స్ మించి ఉండకూడదు. 16 క్యారెక్టర్స్ లోపు ఉండవచ్చు, బట్ మ్యాక్సిమం 16 క్యారెక్టర్స్ ఉండాలి. అలానే సిరీస్ కూడా లెటర్స్, నెంబర్స్, సింబల్స్ కాంబినేషన్లో ఉండాలి మరియు యూనిక్గా కూడా ఉండాలి. నెక్స్ట్, ఇఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ రూల్ 46 ఆర్ రూల్ 49 ఆర్ నాట్ అడ్హెర్డ్ టు, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ కాంప్లయన్స్ ఇష్యూ, taxpayers may face problem while generating e-way bill on e-way bill system or furnishing their form GSTR1 or for applying for refund on GST portal. It is therefore necessary that suitable modification may be made by the taxpayers in this regard in their invoices or bill of supply to avoid any inconvenience in the future. సో మీరు రూల్ 46 అండ్ రూల్ 49 పాటించకపోతే మీకు ఫ్యూచర్లో కాంప్లియన్స్ ఇష్యూస్ వస్తాయి, అంటే రిటర్న్స్ ఫైల్ చేయడంలో ఇష్యూస్ వస్తాయి. అలానే ఈవే బిల్ పోర్టల్లో ఈవే బిల్ జనరేట్ చేసినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. మరియు GSTR1 ఫైల్ చేసినప్పుడు లేదా GST పోర్టల్లో రిఫండ్ కోసం అప్లై చేసినప్పుడు ఇష్యూస్ వస్తాయి. సో ట్యాక్స్ పేయర్స్ ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరు ఒక ఇన్వాయిస్ సిరీస్ని స్టార్ట్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు చెప్పిన విధంగా మోడిఫికేషన్స్ చేసుకోండి. సో ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ ఇన్వాయిస్ లేదా బిల్ ఆఫ్ సప్లైకి ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఆ సిరీస్ 16 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉండకూడదు మరియు ఆ సిరీస్లో లెటర్స్, నంబర్స్, సింబల్స్ కాంబినేషన్లో మీకు నచ్చిన విధంగా ఉండవచ్చు మరియు ఆ ఇన్వాయిస్ సిరీస్ అనేది భిన్నంగా ఉండాలి.
సో ఫ్రెండ్స్, ట్యాక్స్ పేయర్స్ ఎవరైనా ఒక కొత్త ఇన్వాయిస్ సిరీస్ స్టార్ట్ చేస్తే ఈ రూల్స్ అన్ని తప్పనిసరిగా పాటించాలి. లేనిచో ఫ్యూచర్లో ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నేను మీ కిరణ్. జై హింద్.